హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఆ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎప్పుడు డిక్లేర్ చేయాలి, ప్రూఫ్లు అనేది ఎప్పుడు సబ్మిట్ చేయాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు ఒక 2-3 నెంబర్స్ పర్సనల్గా మెసేజ్ చేశారు ఫ్రెండ్స్. అంటే అన్న, నేను ఒక 6 మంత్స్ ఒక కంపెనీలో వర్క్ చేశాను. మళ్ళీ ఇంకో 6 మంత్స్ వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యి అక్కడ వర్క్ చేస్తున్నాను. నాకు 2 ఫార్మ్ 16లు వస్తాయా? వస్తే అది డిక్లరేషన్ ట్యాక్స్ అనేది ఎలా కట్ అవుతుంది? అది ఒకసారి వీడియో చేసి చెప్పండి అన్న అని మెసేజ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ కోసం ఆ డీటెయిల్స్ చెప్పడానికి నేను ఆ డీటెయిల్స్ కంప్లీట్‌గా చెప్పడానికి ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఈ వీడియో గాని మీకు గాని నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యెస్ ఫ్రెండ్స్, మీరు ఒక కంపెనీలో 6 మంత్స్ చేసి ఇంకో కంపెనీలో 6 మంత్స్ చేస్తే మీకు 2 ఫార్మ్ 16లు వస్తాయి. సో మీ ప్రీవియస్ ఎంప్లాయర్ ఫార్మ్ 16 ఒకటొస్తుంది. మీ ప్రెజెంట్ ఎంప్లాయర్ ఫార్మ్ 16 అనేది ఇంకొకటొస్తుంది. సో దానికి ట్యాక్స్ అనేది ఎలా కాలిక్యులేట్ అవుతుంది అంటే నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. లెట్స్ సపోజ్ మీ ప్రీవియస్ కంపెనీలో మీ ప్యాకేజ్ వచ్చి 5 lakhs అనుకోండి. సో ఆ 5 lakhsకి మీకు ట్యాక్స్ అనేది కాలిక్యులేట్ అయ్యి 12,500 అనేది మీ ప్రీవియస్ కంపెనీ అనేది మీకు ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. బట్ మీరు ఆ కంపెనీలో 6 మంత్సే చేశారు కాబట్టి అప్పుడు 6 మంత్స్‌కి మీ ప్యాకేజ్ ఎంత ఉంటదంటే 2,50,000 ఉంటది. అంటే బై డివైడ్ 6 మంత్స్ చేసుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మీ ప్యాకేజ్ 2,50,000 ఉంటది కాబట్టి మీకు ట్యాక్స్ అనేది ఆ ప్రెజెంట్ కంపెనీలో మీ ప్రీవియస్ కంపెనీలో ట్యాక్స్ అనేది కట్ కాదు ఫ్రెండ్స్. నేను ఒక క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తున్నాను. సో టూ ఇది ఓల్డ్ రెజ్యూమే, ఇది న్యూ రెజ్యూమే. సో మీకు క్యాలిక్యులేట్ చేస్తే 2,50,000 అనేది మీకు జీరో ఇన్కమ్ ట్యాక్స్. సో అందుకని మీ ప్రీవియస్ కంపెనీలో మీకు ఒకవేళ 6 మంత్స్‌కి మీరు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారో, లైక్ 6 మంత్స్‌కి 6,000 సంథింగ్ చేస్తున్నారనుకోండి. అంటే మీకు 5 lakhsకి 12,500 ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. బట్ మీరు ప్రీవియస్ కంపెనీలో 6 మంత్సే చేశారు కాబట్టి 6,500 కట్ చేసి ఉంటారనుకోండి. బట్ మీ ప్యాకేజ్ వచ్చి ఆ 6 మంత్స్‌కి 2,50,000 కాబట్టి మీకు ట్యాక్స్ అనేది డిడక్ట్ కాదు ఆ ప్రీవియస్ కంపెనీలో. సో అందుకని ఏంటంటే ఈ 6,000 కూడా మీకు రిటర్న్ చేస్తారు. అది లాస్ట్ మంత్ సాలరీలో గానీ, ఫైనల్ సెటిల్మెంట్‌లో గానీ ఈ 6,000 అమౌంట్ మీరు పే చేసిన ట్యాక్స్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రెజెంట్ కంపెనీ, మీరు చేస్తున్న కంపెనీ మీ ప్యాకేజ్ లెట్స్ సపోజ్ లైక్ 6 lakhs 6 lakhs ఉందనుకోండి. సో మీరు అక్కడి నుంచి ఏంటంటే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు చేస్తారు కాబట్టి దాంట్లో హాఫ్ ప్యాకేజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు హాఫ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మీ ప్యాకేజ్ అనేది ఎలా ఉంటదంటే 3 lakhs ఉంటదనమాట. సో అప్పుడు 3 lakhsకి మీరు ట్యాక్స్ అనేది ఎంత కట్ అవ్వాలి అంటే 2,500 కట్ అవ్వాలి. సో మీ ప్రెజెంట్ కంపెనీ ఏం చేస్తుందంటే 2,500 ఈ 6 మంత్స్‌కి 2,500 ట్యాక్స్ అనేది మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్‌కి కడుతుందనమాట. సో అప్పుడు మీకు ప్రీవియస్ కంపెనీలో మీరు జీరో ట్యాక్స్ కట్టారు. మీ ప్రెజెంట్ ఎంప్లాయర్ కంపెనీలో 2,500 కట్టారు. అప్పుడు టోటల్‌గా మీరు గవర్నమెంట్‌కి ఎంత పే చేశారంటే 2,500 ట్యాక్స్ అనేది పే చేశారు. బట్ మీకు ఏంటంటే సారీ ఫ్రెండ్స్. బట్ మీకేంటంటే లాస్ట్ ప్రీవియస్ కంపెనీలో 2,50,000 ప్యాకేజ్ ఉంది. బట్ ఈ కంపెనీలో 6 మంత్స్‌కి 3 lakhs ప్యాకేజ్ ఉంది. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ 2 ఫార్మ్ 16ని కంబైన్డ్‌గా చేసి రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. సో ఇప్పుడు 2 కంబైన్డ్‌గా చేసినప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి కంబైన్డ్‌గా చేసినప్పుడు మీ ప్రీవియస్ కంపెనీలో మీ ప్యాకేజ్ వచ్చి 6 మంత్స్‌కి 2,50,000 ఉన్నది. ప్రెజెంట్ కంపెనీలో మీ 6 మంత్స్‌కి మీ ప్యాకేజ్ వచ్చి 3 lakhs ఉంది. సో టోటల్ మీ ప్యాకేజ్ వచ్చి ఈ ఇయర్‌కి వచ్చి 5,50,000 ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో 5,50,000 ఉన్నప్పుడు మీ ప్యాకేజ్ ట్యాక్స్ అనేది ఎంత కట్ అవుతుందో నేను ఇక్కడ చెప్తాను. సో అది ఓల్డ్ రెజ్యూమే, ఇది న్యూ రెజ్యూమే అండి. సో ఓల్డ్ రెజ్యూమే ప్రకారం మీ ట్యాక్స్ అనేది 22,500 అనేది కట్ అవ్వాలి. సో బట్ మీరు గవర్నమెంట్‌కి ట్యాక్స్ అనేది ఎంత పే చేశారంటే 2,500 ఈ ఇయర్‌కి పే చేశారు. సో టోటల్‌గా మిగిలిన 20,000 అమౌంట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ రిటర్న్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ గవర్నమెంట్‌కి ఈ 20,000 అంటే మీరు మిగిలిన 20,000
కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేయను, నేను రిటర్న్స్ ఫైల్ చేయను అని మీరు అనుకోవద్దు. కంపల్సరీగా రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్షిప్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానికి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.